శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం భగవాన్ రమణ మహర్షుల వారి యొక్క లీలా వైభవంలో 9వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా అరుణాచల శివ, 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 అరుణాచల శివ. స్మరణ అరుణాచల శివ. 1920లో అలగమ్మ ఆరోగ్యం బాగులేదు. వైద్యులు ఆమెకు విశ్రాంతి అవసరము అని అన్నారు. పనిచేయడం తగ్గించింది. స్వామి ఆమె చెంత చాలాసేపు మౌనంగా కూర్చునేవారు. క్రమంగా ఆమెలో అవగాహన ఎక్కువైంది. 1922 మే 19వ తేదీన ఆమె పరిస్థితి పూర్తిగా విషమించింది. ఆ రోజంతా కూడా స్వామి ఏమీ తినలేదు. ఆమె చెంతనే కూర్చున్నారు. స్వామి ఏమీ తినలేదని ఎవరు ఏమీ తినలేదు. ఆ సంగతి తెలిసి మీరు భోజనం చేయండి అన్నారు స్వామి. అయినా ఎవరూ భోజనం చేయలేదు. కొందరు ఆమె చుట్టూ చేరి భజనలు చేశారు. కొందరు వేదం చదివారు. ఎగశ్వాస ఆరంభమైంది. స్వామి తన కుడి చెయ్యి ఆమె హృదయస్థానం మీద ఉంచి, ఎడం చెయ్యి ఆమె శిరస్సుపై ఉంచి పక్కన కూర్చున్నారు. రాత్రి 8 గంటలకు ఆమెకు విదేహముక్తి పొందింది. వెంటనే స్వామి పైకి లేచి సంతోషంగా, ఇంకా మనం భోజనం చేయవచ్చు రండి, ఏమైలా లేదన్నారు. అలగమ్మ మృతదేహాన్ని ఏం చెయ్యాలి, దహనమా సమాధా అని ప్రశ్న వచ్చింది. అక్కడ చేరిన వారిలో చాలామంది గమనించి, దీన్ని అలగమ్మ దేహాన్ని ఏ సందడి చేయకుండా చీకట్లో తీసుకుపోయి ఎవరికీ తెలియకుండా ఎవరిది కాని నేల గుంట తీసి అందులో పారేసి పూడ్చి తెల్లవారక ముందే వచ్చేయండి అన్నారు స్వామి. చచ్చేది దేహం మాత్రమే. దేహస్ఫురణ, నేను దేహం అనే భ్రాంతే మృత్యువుని విషాదం చేస్తుందన్నారు స్వామి. ఆమె చనిపోలేదు. ఆమె అనంత ఆత్మలో, దివ్యాత్మలో లీనమైంది. ఆమె ఆత్మ అనేక అనుభవాల్లోంచి, యాతనలోంచి నడిచి చివరికి విశ్వాత్మలో లీనమైంది. చచ్చేది దేహం అన్నారు మళ్ళీ. ముక్తి, జ్ఞానం లింగభేదంతో భేదించవు. మహాత్మురాలైనటువంటి ఒక ఆమె దేహాన్ని దహన సంస్కారం చేయనవసరం లేదు, సమాధి చేయవచ్చు. ఆమె దేహమే ఈశ్వర నిలయం అన్నారు స్వామి. మరికొంతసేపటికి అలగమ్మ మృతదేహాన్ని అరుణాచల దక్షిణ పార్శ్వాన పాలితీర్థం ఒడ్డు స్వామి సమక్షంలో సమాధి చేశారు. అలగమ్మ సమాధి పక్కన నిరంజనానంద స్వామి ఒక పాసా వేశారు. అంటే ఆ నిరంజనానంద స్వామికి ఒక పాక వేశారు. ఆ మరుసటి రోజు స్వామి రోజు స్కందాశ్రమం నుంచి కిందకు దిగి అలగమ్మ సమాధి దగ్గరికి వచ్చి కొంతసేపు కూర్చుని వెళ్ళేవారు. స్వామి తన తల్లికి ముక్తినిచ్చారు అనే విషయం ప్రజల్లోని, భక్తుల్లోని, సాధకుల్లోని, ముఖ్యంగా ఆశ్రమవాసుల్లో సందేహాలుగా, సంశయాలుగా, సమస్యలుగా, ప్రశ్నలుగా, ఆలోచనలుగా రేగాయి. మరికొందరు ఆ విషయమే స్వామినే సూటిగా అడిగారు. ముక్తి విషయమే స్వామి చాలా సందర్భాల్లో ఎంతో విశదీకరించి మాట్లాడారు. మానవుని నిజనామమే ముక్తి, నీ స్వరూపమే ముక్తి, నీ స్వభావమే నీ స్థితి ముక్తి. ముక్తి నీకు భిన్నంగా లేదు. ఆశ, ప్రయత్నం లేకపోతే ఉండేది ముక్తే. అదే జ్ఞానం, అదే జ్ఞాని స్థితి. ఇంకా ఏమీ వద్దు అని నిజంగా అన్నీ వదిలేస్తే మిగిలేది మోక్షమే అని. సర్వసంగ పరిత్యాగమే మోక్షం. ఇంకా నేను వేరేగా ముక్తి ఇచ్చేదేముంది అన్నారు ఒకసారి భగవానుల వారు. మోక్షం అంటే పరబ్రహ్మలో ఐక్యం కావడం కాదు, ప్రకృతిలో విడిపడటం కాదు. మోక్షం అంటే అహంకారాన్ని, దాని వాసనలన్నింటితో పూర్తిగా తుడిచేయడమే మోక్షం అంటే. ఎప్పుడూ లేకుండా పోవడం, తనను తాను తెలుసుకుని స్వస్థితిలో నిలవడం, అదే ఆత్మ. ఆత్మనిష్ట, ఏ వాసనలకి చెలించకుండా సదా ఆత్మనిష్టలో నిలబడమే జీవన్ముక్తి. మోక్ష ప్రాప్తి అంటే ఏమిటి అంటే ఆత్మ సాక్షాత్కారం, ఈశ్వర దర్శనం, బంధ విమోచనం మొదలైనవి అర్థం లేని సంగతులు. ఆత్మ ఎప్పుడూ స్వేచ్ఛగా, నిర్మలంగా, పవిత్రంగా ఉంటుంది. ఆత్మ బందీ కావడం అనేది మూఢం. ఆత్మకు ఎటువంటి బంధము లేదు, ఉండదు. కాబట్టి దానికి విముక్తి లేదు. అన్ని బంధాలు, బాధలు విముక్తి అహంకారానికి. ఏనాడు లేనిది బంధం, నిత్యం సత్యం ముక్తి. కానీ సామాన్యులు మన అనుభవం తద్భిన్నం. అది జీవుడు, దైవము, ప్రపంచం, మనసు, కోరిక, ఆత్మవిచారణ అన్నీ అంతా భావనే. ఆ భావనే పోతే మిగిలేది బ్రహ్మమే. అదే మోక్షం అంటే. సహజ స్వభావం, స్వస్థితి, అదే సహజస్థితి. అదే సత్యం, శివం, సుందరం. ప్రత్యేకంగా పొందడానికి ముక్తి ఒక స్థితి కాదు, ఒక సంగతి కాదు. అది మీ నిజస్థితి. మనం ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉండాలి అని చెప్తూ ఉండేవారు. బంధాల్లో ఉన్నామనుకుని భ్రమపడి కొందరు ఎప్పటికో బయటపడతారు. అంతే. అసలు ఆ స్థితికి బంధం లేదు, ముక్తి లేదు. కావాలని నీడలోంచి ఎండలోకి వెళ్ళి దాని తీక్షణతకు తట్టుకోలేక మళ్ళీ నీడ కోసం వ్యర్థంగా వెతుక్కుని తిరిగి ఆ నీడలోకి వచ్చి ఆనందించడంలాగే ఉంటుంది ముక్తి కోరుకోవడం అంటేను.
ముక్తి అనేది ఎక్కడ ఎంత దూరాన ఉంది, అది ఎక్కడ దూరాన ఉందని, దానికి ఒక మార్గం ఉందనుకోవడం, దాన్ని చేరుకోవడానికి అనుకుని కొంతకాలం పడుతుందని యోచించి ఆ విధంగా కాల దూరాలు ఏర్పరచుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడ ఉన్నారో ముందు ఆ సంగతి తెలుసుకోండి. ఆ తర్వాత ముక్తి మీకు ఎంత దూరంలో ఉందో దాని మార్గం ఏమిటో తెలుసుకోవచ్చు. ముక్తి నీలో ఉంది, నీతోనే ఉంది. అటువంటి దాన్ని పొందడం, కనుక్కోవడం, వెతకడం, జయించడం, సాధించడం, సంపాదించడం, అన్వేషించడం అంటూ ఏమీ లేదు. దానిని ఇక్కడ అక్కడ ఇప్పుడు అప్పుడు అని అనుకోవడం అవివేకం. మోక్షం పొందాలని జడం అశాశ్వతమైన దేహాన్ని దృష్టిలో పెట్టుకుని కాయకల్ప వ్రతాలు అవి చేయడం మూర్ఖం. నిజంగా ముక్తి పొందాలనే కాంక్ష ఉంటే విషయాలను విషమురీతి దూరంగా ఉంచాలి. ఎందుకంటే మోహమే ముముక్షువుకి గొప్ప మృత్యువు. దాన్ని జయించిన వాడు మోక్షారుడు కాదు. మోక్షం ఒక మూట, దాన్ని నా దగ్గర దాచుకున్నానా, అదే ప్రతి ఒక్కరికి నన్ను మోక్షం ఇవ్వమని అడుగుతారు. తాను పరబ్రహ్మనని మరిచిపోయి తాను జీవుడిని అనుకోగానే ఈ జీవన్మరణ పరంపరలో పడతారు. నేనెవరిని అనే ప్రశ్నతో అసలు సత్యాన్ని తెలుసుకుంటే తాను జీవుడిననే అజ్ఞానం తొలగిపోయి స్వరూపం తెలుసుకుంటారు. అప్పుడు తాను పరబ్రహ్మ కాక వేరు కాదని స్పష్టమవుతుంది. అదే మోక్షం అన్నారు స్వామి. అన్ని సంవత్సరాలు అంత గట్టిగా ముక్తి విషయం వివరంగా చెప్పిన ఆయన్ని అనుసరించిన వాళ్ళు కూడా చివరి వరకు ముక్తికై ఆశా ప్రయత్నం మానలేదు. స్వామి అలగమ్మకు ముక్తి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమె శిరస్సుపై రొమ్ముపై చేతులు ఉంచినట్లు తోచదు. ఆత్మ సృజించేది కాదు, సృజించబడేది కాదు. అందుచేత స్పర్శ ప్రభావం అంటూ ఉండదు. ముక్తి స్వామి అనుగ్రహం కాదు, అది వారి సృష్టి కాదు. అలగమ్మ భగవాన్ సన్నిధిలో క్రమక్రమంగా ఉన్నతురాలైంది. ఆమె దృష్టి మారడంతో పరిణితురాలై చివరికి శాంతిని పొందింది. దానికి యోగ్యత ప్రధానం. జ్ఞానికి బంధ విమోచన అనే యోచన ఉండదు. అవన్నీ అజ్ఞానికి ఉన్నది. ముక్తి ఒకటే, ఇంకేం లేదు. స్వామి ప్రేమతో కరుణతో కాకిపై, గోవుపై, ఉడతపై, కోతిపై, గొర్రెపిల్లపై, ఇంకా అనేక సమయాల్లో అనేక ప్రాణి జీవకోటిపై తమ అమృత హస్తం ఉంచినట్లే అవసాన దశలో అలగమ్మ మీద కూడా అటువంటి ప్రేమతోనే తమ చేతులను ఉంచారు అనిపిస్తుంది. జరిగింది అంతే. ఆ ప్రేమ ప్రసాదమే మోక్షము. అరుణాచల దక్షిణ పాదభాగంలో పాలితీర్థం కట్టున అలగమ్మ సమాధిపై ఇటుకలతో అతి సామాన్యమైనటువంటి ఒక పురిపాక వేశారు. దాన్నే నాయనగారు మాతృభూతేశ్వరాలయం అన్నారు. నిరంజనానంద స్వామి రోజు తల్లి సమాధికి పూజలు చేస్తూ ఆ పరిసర ప్రాంతాన్ని సమతలం చేసి పరిశుభ్రంగా ఉంచేవారు. ఆయనకు దండపాణి తోడుగా ఉండేవారు. ఆయన దృఢకాయలు, ఉత్సాహవంతులు కావడం చేత చాలా శ్రమపడి ఆ ప్రదేశాన్నంతా బాగు చేశారు. ఆ రోజుల్లో భగవాన్ దాదాపు ప్రతిరోజు స్కందాశ్రమం నుంచి కిందకి దిగి వచ్చి అలగమ్మ సమాధి దగ్గర కొంతసేపు కూర్చుని వెళ్ళేవారు. ఆ సంవత్సరం భగవాన్ జయంతి ఉత్సవాన్ని మాతృభూతేశ్వరాలయం దగ్గర జరిపించాలని దండపాణి ఆశ. జయంతి వారం రోజులు ఉందనగా భగవాన్ మామూలుగా స్కందాశ్రమం నుంచి అలగమ్మ సమాధి దగ్గరికి వచ్చి మళ్ళా తిరిగి స్కందాశ్రమం వెళ్ళలేదు. ఎంతకీ తిరిగి రాని భగవాన్ కోసం స్కందాశ్రమ వాసులంతమంది వచ్చి స్థిరంగా మార్చుకుని కూర్చుని ఉన్నటువంటి భగవాన్లు వారిని చూసి ఆశ్చర్యపోయారు. తాను అక్కడ స్థిరపడిపోవడానికి ఇది నా సంకల్పం కాదు, నా ఇచ్ఛాశక్తి కాదు, ఏదో దివ్యశక్తి నన్ను ఇక్కడికి లాక్కుని వచ్చింది. నేను దాని ఆజ్ఞానుసారం నడుచుకుంటున్నాను. ఇది నా నిర్ణయం కాదు, దైవాజ్ఞ అన్నారు భగవాన్లు వారు. భగవాన్ స్థిరపడిందే అది శ్రీ రమణాశ్రమం అయింది. 1923 జనవరి 3వ తేదీన భగవాన్ జయంతి రమణాశ్రమంలో జరిపారు. భగవాన్ శత జయంతి ఉత్సవం కూడా రమణాశ్రమంలో జనవరి 3వ తేదీన జరిగింది. అలగమ్మ సమాధిపై వేసి చిన్న పాకలో ఓ మూల నులక మంచం మీద భగవాన్ కూర్చునేవారు. రోజు ఊళ్ళోంచి మధ్యాహ్నం వేళకి హెచ్చమ్మాళ్ళు ఏదో ఒక వంటకాన్ని ఆశ్రమానికి తీసుకొని వస్తూ ఉండేది. తీసుకొచ్చి భగవాన్ల వారికి కొంత వడ్డించి తతిమాది భక్తులందరికీ ప్రసాదంగా పెట్టేది. గోపాలరావు అని ఆయన ఊళ్ళోకి వెళ్ళి భోజన పదార్థాలు పోగు చేసి తెస్తే చిన్నస్వామి వంట చేసేవారు. దూరంలో కూరలో చాలా వరకు నూనె ఉండేది కాదు. ఒకరోజు ఒట్టి చారు, అన్నం మాత్రమే ఉండేది. ఆ చారు కూడా లేక ఉత్తి ఊరగాయ ముక్కతో తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో స్వామి రామదాసు భగవాన్ని దర్శించారు. ఆయన తండ్రి గురువై ఓం శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అనే మంత్రోపదేశం చేశారు. ఎవరు? సజ్జనగడ రామదాసులు వారు. సమర్థ రామదాసులు వారికి సాక్షాత్తు రమణ భగవాన్లు వారిని దర్శించారు. రామదాస్ ఆ మంత్రాన్ని నిష్ఠగా రాత్రింబవళ్ళు జపించారు. ఆ సందర్భంలో ఆయన సాధువులతో కలిసి అరుణాచలం వచ్చి భగవాన్ని దర్శించి వారి దయకి అర్థించారు. భగవాన్ ఆయన కళ్ళల్లోకి 2 నిమిషాలు సూటిగా చూస్తే సజ్జనగడ రామదాసు వారు సమర్థ రామదాసు గారి దేహం ఆపాదమస్తకం ఆనందంతో ఉప్పొంగింది. ఆ క్షణాన్న మాటల్లో వర్ణించలేనటువంటి ఆనందాన్ని అనుభవించాను అన్నారు సమర్థ రామదాసులు వారు. సమర్థ రామదాసులు వారు అరుణాచలం మీద ఒక గుహలో దీక్షగా రామమంత్రాన్ని జపిస్తూ 21 రోజులు ఉన్నారు.
దీక్షానంతరం ఆయన గుహ బయటికి వచ్చేటప్పటికి ఆయన కళ్ళు జ్యోతుల్లాగా వెలిగిపోతున్నాయి. ఆయన హృదయం శాంతితో నిండింది. అంతటా ఒకే పరబ్రహ్మను దర్శిస్తూ పరిపూర్ణ ఆనంద తన్మయత్వంతో నిండిపోయారు. జీవితాంతం రామమంత్రాన్ని జపిస్తూనే ఉన్నారు ఆయన. అలగమ్మ సమాధి ముందు మరో చిన్న పాక వేశారు. ఆశ్రమవాసులు పాలితీర్థంలో స్నానాలు చేశారు. కానీ నిత్య పూజకు నీరు కరువైంది. భగవాన్ ఆ సంగతి గమనించి మాతృభూతేశ్వరాలయానికి కొంచెం దూరంలో ఈశాన్య దిక్కున ఒక చోటు చూసి ఇక్కడ బావి తవ్వండి అని అన్నారు. ఆ ప్రకారమే తవ్వగా శుభ్రమైనటువంటి జలపడింది. దాని రమణతీర్థం అన్నారు. ఆ నీరు పూజకే కాదు, వంటకి, అన్నింటికీ అందరికీ సరిపోయేది. భక్తులు తెచ్చి ఇచ్చే పదార్థాలతోనే వంట చేసుకుని తినేవారు. ఆ తర్వాత మరొక చిన్నపాక వేశారు. రమణ భక్తులు అక్కడక్కడ పుస్తకాలు అమ్మి ఆ సొమ్ము ఆశ్రమానికి పంపించేవారు. 1920లో ప్రణవానందులు అనువదించినటువంటి ఊయామై నేనెవడను అనే పుస్తకం అచ్చయింది. క్రమంగా ఆశ్రమవాసుల సంఖ్య పెరిగింది. నిత్యం సాధువులు, సాధకులు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, జిజ్ఞాసువులు, భక్తులు, యాత్రికులు ఇంకా అనేక రకాల వారు ఆశ్రమానికి వచ్చి భగవాన్ని దర్శించి తమ సంశయాలు నివృత్తి చేసుకుని వెళ్ళేవారు. 1924 జూన్ 6వ తేదీన రాత్రి 11 గంటలకు రమణాశ్రమం తలుపులు, కిటికీలు బద్దలు కొట్టి కొందరు దొంగలు లోపల ప్రవేశించారు. ఆ చప్పుడుకి కుక్కలు మురిగాయి. వాటి అరుపులకు కుంజిస్వామి మస్తాన్ మేల్కొన్నారు. ఆ తర్వాత భగవాన్ మరికొంతమంది లేచారు. దొంగలు కుక్కల్ని కొట్టి బెదిరించారు. ఏవేవో పేల్చారు, అరిచారు, హడావిడి చేశారు, భయపెట్టారు. గోల చేస్తే ఆశ్రమానికి నిప్పు పెడతామన్నారు, కదిలితే చంపేస్తామన్నారు. రామకృష్ణతో కుక్కల్ని దూరంగా తీసుకుపోండి అని తక్కిన వాళ్లతో వారి ధర్మం వారిది, మన ధర్మం మనది, మనం భరించాలి, క్షమించాలి, వాళ్ళతో ఘర్షణకు దిగవద్దని దొంగల వైపు తిరిగి లోపలికి వెళ్ళి మీకు కావలసింది తీసుకుపోండి అన్నారు భగవాన్ల వారు. ఆ మాటతో దొంగలు ఆశ్రమవాసులందరినీ ఒక చోట కూర్చోబెట్టి కదిలితే కొట్టి చంపేస్తామని బెదిరించారు. భగవాన్ కాలు మీద కొట్టారు. దానికి స్వామి, మీకు తృప్తి కలగకపోతే రెండో కాలు మీద కొట్టండి అన్నారు. రెండో కాలు కూడా ఇచ్చారు. దొంగలు లాంతర్లు కావాలన్నారు. భగవాన్ వారికి లాంతర్లు ఇప్పించారు. వాళ్ళు అలమరా బద్దలు కొడుతూ ఉంటే ఇంకా మీ ఇష్టానికి వదిలేస్తున్నాం అన్నారు భగవాన్లు వారు. దొంగలు ఆశ్రమం అంతా వెతికారు. 6 రూపాయలు చిల్లర సామాను దొరికాయి. వాళ్ళు నిరాశపడి డబ్బు ఎక్కడ దాచారు అని హుంకరించారు. మేము బీదవాళ్ళం, సాధువులం, దయాధర్మం మీద ఆధారపడి బతికేవాళ్ళం, మా దగ్గర డబ్బు లేదన్నారు భగవాన్లు వారు. స్వామి కాలుపై దెబ్బ చూసి రామకృష్ణ ఒక ఇనప ఊత తెచ్చి స్వామి ఆజ్ఞ అన్నాడు దూకుడుగా. దానికి స్వామి, మనం సాధువులం, మన ధర్మాన్ని విస్మరించకూడదు. నువ్వు వాళ్ళని ఇనప ఊచతో కొడితే వాళ్ళలో ఎవరైనా చనిపోతే ప్రపంచం సాధులోకాన్ని నిందిస్తుంది. వారు అజ్ఞానులు. ఏది ఉత్తమమో వారికి తెలియదు. ఏది పొరపాటు చేతనో అకస్మాత్తుగా నీ పళ్ళు, నీ నాలుకను కొరికితే వాటిని పీకేస్తావా అన్నారు. దొంగలకి ఆశ్రమంలో ఏమీ దొరక్క వెళ్ళిపోయారు. దొంగలు స్వామిని కొడుతున్నారని కురీజీ స్వామి ఊళ్ళోకి వెళ్ళి కొందరిని తీసుకొచ్చాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి అడిగితే బుద్ధి లేని వాళ్ళు కొందరు వచ్చి ఏమీ దొరక్క నిరాశతో వెళ్ళారు అన్నారు భగవాన్లు వారు. తెల్లవారిన తర్వాత పోలీసు పెద్ద అధికారి వచ్చి అడిగితే భగవాన్లు వారు ఫిర్యాదుగా ఏమీ చెప్పలేదు. ఆశ్రమంలో దొంగల పడి దోచుకుని స్వామివారిని కొట్టారని తెలిసి ఎచ్చమ్మాలు ఏడుస్తూ పరుగున ఆశ్రమానికి వచ్చింది. ఆమెను చూసి, ఎందుకు ఏడుస్తావు? విశేషం ఏమీ జరగలేదే. మీ వంటి భక్తులు తినుబండారాలు పెట్టి స్వామిని సేవిస్తే అటువంటి భక్తులు దెబ్బలతో సేవించారు. వాళ్ళు కూడా నా భక్తులే కదా అన్నారు స్వామి. కొన్ని రోజులకి ఆశ్రమంలో పోయిన సామాను దొరికింది. దొంగలకు జైలు శిక్ష పడింది. ఈ సంఘటన తర్వాత కాలంలో భగవాన్ సమక్షాన ప్రస్తావనకు వచ్చినప్పుడు దొంగలు స్వామిని, సాధువుల్ని కొట్టి బాధిస్తూ ఉంటే వారి బారి నుంచి మమ్మేలా రక్షించుకోరాదు అని ఒకరు భగవాన్ అడిగితే, విశ్వామిత్రాదులు తలుచుకుంటే మరో విశ్వాన్ని సృష్టించగల సమర్థులు వారు ఉన్న సమయాల్లో రావణాసురుడు ఉన్నాడు. ఇతరులకే కాక సీతారాములు కూడా వ్యధ కలిగించాడు. ఆ మహర్షులు తమ శాపశక్తితో ఆ రావణాసురుని సర్వనాశం చేయలేకపోయారా? శక్తి ఉండి వారు పెట్టే బాధలు సహించారు. ఎందుకు? ఈ సంఘటనలన్నీ వారికి ఎరికే, కానీ అవన్నీ గడిచిపోయేవే. ప్రళయం కూడా వారికి అలతిగానే తోస్తోంది. వారు దేనిని లక్ష్య పెట్టరు అన్నారు. 1929 నాటికి ధ్యాన మందిరం నిర్మాణం అయింది. దాంట్లో ఒక మూల నులక మంచం మీద భగవాన్ కూర్చునేవారు. దండపాణి మొదలైన భక్తులు ఏమైనా పుస్తకాలు చదివితే భగవాన్ వివరించి చెప్పేవారు. ఆ సందర్భంలో ఒకరు భగవాన్ సత్యం తెలిపే గ్రంథం ఏదని అడిగారు. దానికి భగవాన్లు వారు, అసలు సత్యం నీలోనే ఉందని అన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అంటే నువ్వే ఒక రకమైన సత్యం. అటువంటప్పుడు నిన్ను నువ్వు విస్మరించి గ్రంథాల్లో సత్యాన్ని వెతకడంలో ఏమిటి? ఆ సత్యాన్ని గ్రంథాల్లో వెతకడం ఎలా ఉంటుందంటే కాంతి తన నీడలో వెతుక్కున్నట్లు ఉంటుంది. నీకు ఇష్టమైనటువంటి గ్రంథాన్ని చదువు, కానీ నిజమైన గ్రంథం ఆత్మ అది ఎప్పుడూ నీ చేతిలోనే, నీ చెంతలోనే సిద్ధంగా ఉంటుంది. ఈ గ్రంథంలో అన్నీ ఉంటాయి. ఇష్టమైనప్పుడల్లా ఆ గ్రంథాన్ని చదువు.
నీ నుంచి దాన్ని ఎవరూ తీసుకుపోరు. విరామకాలమంతా ఆ గ్రంథ పఠనకే వినియోగించు. ఆ తర్వాత ఏ గ్రంథమైనా చదవచ్చన్నారు. మొదట్లో ఆశ్రమ నిర్వహణాధికారం పెరుమాళ్ల స్వామి నిర్వహించేవారు. ఆయన ఆధిక్యత భరించలేమంటూ కొందరు ఆశ్రమవాసులు గొడవ పెట్టుకుంటే దండపాండ నిర్వహణకు వచ్చారు. కొన్నాళ్లకు ఆయన్ని భరించలేకపోయారు. ఈలోగా పెరుమాళ్ల స్వామి ఏవేవో ఫిర్యాదులు మోపి ఆశ్రమం మీద దావా వేశాడు. చివరికి ఆ విషయంలో భగవాన్ కలుగజేసుకుని, పెరుమాళ్ళు నువ్వు చేస్తున్న పని బాగాలేదు, ఇలాంటి పనులు చేస్తే నువ్వు నరకానికి పోతావన్నారు. దానికి అతను, నేను నరకానికి పోయినా పర్వాలేదు, నేను సేవించుకోవడానికి మీ పాదపద్మాలు లేని చోటు ఏముంది అన్నాడు. గొప్ప విశ్వాసంతో దానికి కరుణామయులైన భగవాన్, అవును, నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను కాపాడడం నాకు తప్పదు అని ఎంతో హామీగా అన్నారు. క్రమక్రమంగా అధికార వ్యవహారం వ్యక్తిగత నిందారోపణలకు, కలతలకు దారితీసింది. 1930లో భగవాన్ జయంతి ఉత్సవం ఎవరూ పట్టించుకోలేదు. తమ పట్టింపుల వల్ల అందుచేత భగవాన్ యందు భక్తి విశ్వాసాలు గల కొంతమంది పెద్దలు నిరంజనానంద స్వామిని ఆశ్రమ సర్వాధికారిగా ఎన్నిక చేశారు. ఆ ఏర్పాటు ఆయన ఆధిపత్యం తమకు సమ్మతం కాదంటే కొందరు సివిల్ వాద్యం వేశారు. ముందు కాలంలో ఇటువంటి గొడవలు తలెత్తకుండా ఉండడానికి గాను నిరంజనానంద స్వామి పేరున పవర్ ఆఫ్ అటార్నరీ మరియు అనంతరం ఆశ్రమ పరిపాలనా విధానం నిర్దేశించే వీలునామా ఒకటి తయారు చేసి దాని మీద భగవాన్ వారు సంతకం చేయించమన్నారు కొందరు పెద్దలు. భగవాన్ సంతకానికి బదులు దాని మీద పెన్నుతో కొన్ని చుక్కలు పెట్టారు. సంతకం పెట్టవలసిన చోట అది తమ సమక్షంలో జరిగిందని ఆ పెద్దలు వీలునామాపై సాక్షి సంతకాలు చేశారు. దాని ప్రకారం ఆశ్రమాధికారం శాశ్వతంగా నిరంజనానంద స్వామి వారికి, ఆయన అనంతరం ఆయన వారసులకు సంక్రమిస్తుంది. దానితో డబ్బు, వ్యవహారం, ఆశ్రమ నిర్వహణ బాధ్యత అంతా కూడా సర్వాధికారి అయిన నిరంజనానంద స్వామి చేతికి వచ్చింది. త్వరలో ఆయన కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుని ఆశ్రమ అభివృద్ధికి కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు. క్రమంగా ఆశ్రమవాసుల సంఖ్య పెరిగింది. సర్వాధికారి చాలా చాకచక్యంతో ఎంతో ధనాన్ని ప్రోగు చేసి ఆశ్రమ ఆవరణలో ఎన్నో కట్టడాలు కట్టించారు. ఆఫీస్, కార్యాలయం, పుస్తక విక్రయశాల, భోజనశాల, గోశాల, వంటిల్లు, సామాన్లకు ఒక గది, పోస్టాఫీసు, ఆసుపత్రి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా వసతి గృహాలు, ధ్యాన మందిరం, గ్రంథాలయం, వేద పాఠశాల, రమణ తీర్థానికి ఒక పంపు సెట్టు, వాటర్ ట్యాంకు మొదలైనవి. ఆశ్రమంలో ఎక్కువ కాలం ఉండదలుచుకున్న వారి కోసం 2 బిల్డింగులు కట్టించారు. ఆశ్రమం ఎదురుగా మోర్వీరాజ్ ఆశ్రమం అతిథుల కోసం ఒక పెద్ద బిల్డింగ్ కట్టించారు. ఆ బిల్డింగ్ మొదట్లో రాజకుటుంబాల వారికి, జమీందారులకి, ఉన్నత ఉద్యోగులకి పరిమితమైంది. ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో తమ నివాసాలకు కొందరు రమణ భక్తులు కుటీరాలు కట్టించుకున్నారు. ఆ విధంగా ఆశ్రమం చుట్టూ పెద్ద నగరం ఏర్పడింది. అది చూసి అలగమ్మ శవాన్ని రహస్యంగా పాతిపెట్టి రమ్మన్నానా, కానీ ఎలా జరగాలో అట్లా జరుగుతుంది. ఎన్ని కట్టడాలు లేచాయో చూడండి అన్నారు భగవాన్ వారు. ఆ తర్వాత అరవింద బోస్ తల్లి కోరికపై రమణ ఒక ఎదురుగా పెద్ద ఆవరణలో ఎన్నో కుటీరాలు నిర్మించి దాని పేరు మహాస్థాన్ అని, ఆ కుటీరాలు విదేశీయుల కోసం నిర్మించబడ్డాయి. ఆ తర్వాత మాకివర్ అనే పాశ్చాత్యుడు ఆవరణలో కొన్ని కుటీరాలు నిర్మించారు. ఆ విధంగా అనేక రకమైనటువంటి భవన నిర్మాణాలు సాగాయి. నిత్యం ఆశ్రమానికి వచ్చే భక్తులు ఆశ్రమ నిర్వహణ ఏర్పడిన జీతగాండ్రు, భగవాన్ అనుచరులు, సాధువులు, సాధన అందరికీ ఆశ్రమంలో భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయబడింది. అందుచేత ఆశ్రమంలో కొన్ని నియమాలు ఏర్పాటు చేసి ఆశ్రమ స్థాపన విషయంలో కానీ, దాని నిర్వహణ విషయంలో కానీ, కట్టడాలతో కానీ, నియమ నిబంధనలతో కానీ భగవానికి ఎప్పుడూ ఎటువంటి సంబంధం లేదు. తిరువన్నామలై వచ్చినటువంటి రోజున అయ్యాంగులంలో చివరి పైసలు విసిరిన తరువాత భగవాన్ మళ్ళా డబ్బు చూడలేదు, ముట్టలేదు. కొన్నాళ్ళు భిక్ష చేశారు. ఆశ్రమానికి ఆయన పేరే ఉంది కానీ ఆశ్రమంలో ఆయనకి ఏమాత్రం సంబంధం లేదు. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం.